హైటెక్ సిటీ ఒకప్పుడు ఆ ప్రాంతమంతా అడవిలా ఉండేది. ఓ కుగ్రామంలా కనిపించేది. ఎటు చూసినా రాళ్లు రప్పలే. పెద్దగా జనసంచారం కూడా ఉండేది కాదు. కానీ ఇప్పుడు కాస్ట్లీ ఏరియా. సొంతిటి మాట దేవుటెరుకు. అక్కడ అద్దెకిల్లు దొరకాలన్నా కష్టమే. అదే హైదరాబాద్లోని హైటెక్ సిటీ. హైదరాబాద్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ సిటీనే హైటెక్ సిటీ అని పిలుస్తున్నారు. 1998 నవంబర్ 22న సైబర్ టవర్స్ ను అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి చేతుల మీదుగా ప్రారంభించారు. పని ప్రారంభించిన 14 నెలల్లోని ఈ సైబర్ టవర్ నిర్మాణం పూర్తి చేశారు. అంతర్జాతీయ స్థాయిలో భాగ్య నగరానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టిన హైటెక్ సిటీ అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనసులో మెదిలిన మానసపుత్రిక. ప్రపంచ పుటల్లో హైదరాబాద్ ను ఓ వెలుగు వెలిగేలా చేసింది. దీంతో ఎంతో మంది ఐటీ దిగ్గజాల కన్ను హైదరాబాద్ పై పడింది. ఐటీ రంగానికి మరో సిలికాన్ సిటీగా నిలిచింది. అంతేకాదు 67 ఎకరాల్లో విస్తరించిన ఈ హైటెక్ సిటీలో ఎన్నో ఐటీ కంపెనీలు తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. లక్షల మందికి ఉపాధి అవకాశాలు దొరికాయి. దేశానికి చెందిన వారే కాకుండా విదేశాలకు చెందిన ఎంతో మంది ఇక్కడ ఐటీ కంపెనీలో పనిచేస్తున్నారంటే అతిశయోక్తి కాదు. హైటెక్ సిటీ ప్రారంభంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు ఐటీ కేర్ ఆఫ్ గా బెంగళూరు ఉండేది. కానీ బెంగళూరుకు ధీటుగా భాగ్యనగరంలో ఐటీ హబ్ ను నిర్మించారు చంద్రబాబు. దీంతో పేరుగాంచిన పెద్ద పెద్ద ఐటీ కంపెనీలన్నీ ఇక్కడ కార్యకలాపాలు జరుపుతున్నాయి. హైటెక్ సిటీ చుట్టూ పలు వ్యాపార సంస్థలు, స్టార్ మోటల్, హాస్పిటల్స్ ప్రారంభమయ్యాయి. ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా కనకవర్షం కురిపించింది. ఒకప్పుడు 20,000 కూడా పలకని ఎకరం భూమి ఇప్పుడు కోట్లకు పడగలెత్తుతోంది. తాజాగా అనేక అంతర్జాతీయ సదస్సులకు వేదికగా మారింది హైటెక్ సిటీ. ఆసియాలోని అత్యంత వేగంగానే అభివృద్ధి చెందిన ప్రాంతంగా గుర్తింపు తెచ్చుకుంది. హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ, హైటెక్ సిటీ అంటే హైదరాబాద్ అనే స్థాయిలో నగరవాసుల గుండెల్లో నిలిచిపోయింది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ స్మార్ట్ షారుక్ యూట్యూబ్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్.